హరే కృష్ణ. భక్తులందరికీ పాదాభివందనాలు, వైష్ణవులందరికీ పాదాభివందనాలు. ఈ కలియుగంలో చాలా సమస్యలు ఉన్నాయి మనకి. అంటే ఆరోగ్య సమస్యలు, ముసలితనం రావటం, పుట్టటం, చనిపోవటం, ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం గోలోకం నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నమాట, ఈ భూలోకానికి. భూలోకం నుంచి మళ్ళీ మన యొక్క స్వధామమైన గోలోకానికి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే మరణం ఉండదు, ముసలితనం ఉండదు, అదేవిధంగా బాధలు ఉండవు. ఇప్పుడు వెళ్ళాలంటే ఏం చేయాలి? అందరూ ఏదో ఒక మార్గం ఉండాలి కదా. ఇది ఏ మార్గం ఉంటుంది? ఈ కలియుగం కదా. ఈ కలియుగంలో ఏ మార్గాల ద్వారా మనం భగవంతుని దగ్గర చేరుకోవచ్చు అనేది మనకి ఆల్రెడీ చెప్పారు. బ్రహ్మ, నారదముని, ఇలా చాలామంది ఋషులు ఏ మార్గం ద్వారా మనం వెళ్ళవచ్చు భగవంతుడి దగ్గరికి అని చెప్పేసి ముక్తి మార్గం పొందటం అన్నమాట అనేది మనకి అన్ని పురాణాల్లో కూడా కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ప్రమోట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. లెట్స్ గో టు వీడియో. హరే కృష్ణ. మనకి యుగాలు 4 యుగాలు ఉన్నాయి అన్నమాట. మొదటిగా సత్యయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, తర్వాత కలియుగం. మనం ఇప్పుడు ఉంటున్న యుగం కలియుగం. మొదటగా సత్యయుగంలో భగవంతుడి దగ్గర చేరుకోవడానికి చాలా కష్టమైన అన్నమాట. తపస్సులు చేసేవాళ్ళు. తపస్సులు లక్షల వేల సంవత్సరాలు తపస్సులు చేస్తే కానీ భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అక్కడ మనిషి యొక్క ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలు. 1,00,000 సంవత్సరాలు బతికేవారు. తర్వాత యుగం త్రేతాయుగం. ఇక్కడ యజ్ఞయాగాదులు చేసేవారు భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి, అదేవిధంగా భగవద్ధామం వెళ్ళటానికి యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. అక్కడ మనిషి యొక్క ఆయుర్దాయం 10,000 సంవత్సరాలు. అంటే 1,00,000లో నుంచి ఒక 0 వెళ్ళిపోయింది. తర్వాత యుగం వచ్చేసి ద్వాపర యుగం. ద్వాపర యుగంలో పరిచర్యలు చేసేవాళ్ళు, ఆరాధన, భగవంతుని యొక్క ఆరాధన చేసేవాళ్ళు. పరిచర్యలు, షాడచోపచార్యాలు అంటాం. 8 గంటల సమయం పడుతుంది. ఇక్కడ యొక్క మనిషి యొక్క ఆయుర్దాయం 1000 సంవత్సరాలు. అంటే 10,000లో నుంచి ఒక 0 వెళ్ళిపోయింది. 1000 సంవత్సరాలు. మీరు గమనించవచ్చు, కొన్ని బుక్స్లో కూడా మీకు రాసి ఉంటుంది. మనిషి 500 సంవత్సరాలు బతికారు, ఈ రాజు 400 సంవత్సరాలు బతికారని బైబిల్స్లో ఇవన్నింటిలో కూడా మీరు గమనించవచ్చు. అంటే మనిషి 1000 సంవత్సరాలు బతికేవారు. తర్వాత మనం ఇప్పుడు ఉంటున్న కలియుగంలో మనిషి యొక్క ఆయుర్దాయం ఒక 0 లేదు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు కూడా బతుకుతున్నామంటే ఈ కలుషితం ఆహారం తిని మనం 100 సంవత్సరాలు కూడా మనం బతకటం లేదు. అంటే ఇక్కడ మనిషి భగవద్ధామం చేరుకోవడానికి ఏ ప్రయాణాలు చేయటం, మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవడం ఏ మార్గం ఉంది అని నారద మహాముని బ్రహ్మదేవుని అడగటం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా బదులిస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలిసంతరణ ఉపనిషత్తులో ఉంటుంది వీటి గురించి. ఈ జపం, ఈ నామాలు చెప్పటం వల్ల భగవంతుడి దగ్గర చేరుకోవచ్చని బ్రహ్మ నారద మహానుములు వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బృహన్నాదిరే పురాణంలో కూడా ఈ మంత్రం గురించి చెప్పడం జరిగింది. ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఇందులో హరే కృష్ణ రామ ఈ 3 పదాలు ఉంటాయి. ఈ 3 పదాలు 16 నామాలు ఉంటాయి. ఇది మనం 108 సార్లు రోజుకి జపించినట్లయితే ఈ కలియుగంలో సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. పుట్టుక, జననం, మరణం, వ్యాధులు రావటం, చనిపోవటం, ఈ యొక్క బంధనం నుండి మనం ముక్తిని పొంది భగవద్ధామం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మహామంత్రం గురించి సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేశారు. ఎవరైతే మహామంత్రం, అన్ని మంత్రాల్లో కూడా మహామంత్రం అంటాం దీన్ని,
మంత్రం జపం ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకి స్ట్రెస్కి సంబంధించిన వేవ్స్ ఉంటాయి. స్ట్రెస్ మనకి తగ్గటం జరుగుతుంటుంది. మనం ఎక్కువగా హైగా ఆలోచిస్తుంటాం ఒక్కోసారి. దానివల్ల మనకి సమస్యలు వస్తాయి. మనకి మానసిక చింతనలు ఎక్కువగా ఉంటే మంత్రజపం ద్వారా అవి తగ్గటం జరుగుతుంది. ఇది రీసెర్చ్ చేసిన సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. హరే కృష్ణ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అందరికీ రిలేటివ్స్కి పాస్ చేయండి. హరే కృష్ణ.